హాయ్, వెల్కమ్ టు గేమ్స్ అండ్ గోల్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభంలోనే 2008 ఫస్ట్ ఎడిషన్ ఛాంపియన్గా నిలబడినటువంటి రాజస్థాన్ రాయల్స్ ఆ తర్వాత ఎందుకో ఆ ఫీట్ని రిపీట్ చేయలేకపోయింది. ప్రతి ఏడాది కూడా ఆన్ పేపర్ చాలా బలంగా కనబడేటువంటి రాజస్థాన్ రాయల్స్ ఆ ఫైనల్ మార్క్ని చేరటంలో మాత్రం ఫెయిల్ అవుతూనే ఉంది. కాకపోతే ఈసారి ఓపెనింగ్ జోడీ చాలా పక్కాగా ప్లాన్ చేసి తీసుకున్నట్టుగా కనబడింది. కెప్టెన్ సంజు శాంసన్, అతనికి తోడుగా యశస్వి జైస్వాల్, ద యంగ్ టాలెంట్. సో ఈసారి ఆ రకంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఒక ఫ్లయింగ్ స్టార్ట్ లభించేట్టుగా కనబడుతోంది వీళ్ళిద్దరి బ్యాటింగ్ నైపుణ్యంతో. అలాగనే ఫారూఖీ విల్ బి ది కీ ప్లేయర్. బౌలింగ్ యూనిట్ని చూసినట్లయితే కనుక సందీప్ శర్మ వెరీ ఎక్స్పీరియన్స్, ఏ కండిషన్లో అయినా కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తూ, పర్టికులర్గా ఈవెన్ డెత్ ఓవర్స్లో కూడా చక్కటి బౌలింగ్ చేసేటువంటి సందీప్ శర్మ వాళ్ళకి యాడెడ్ అడ్వాంటేజ్. దానికి తోడు జోఫ్రా ఆర్చర్ ఇంజురీ నుంచి కంబ్యాక్ చేసిన తర్వాత జోఫ్రా ఆర్చర్ ఈస్ డూయింగ్ గుడ్. వేరియేషన్స్ని రాబట్టగలడు. పర్టికులర్గా హిస్ స్లో బౌన్సర్స్ విల్ బి ఏ థ్రెట్ టు ది బ్యాట్స్మెన్. అట్లాగనే యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇస్ ఎ సర్ప్రైజ్ ఎలిమెంట్ కాబోతూ ఉన్నాడు ఈసారి ఐపీఎల్లో. ద యంగెస్ట్ ప్లేయర్, ఆల్రెడీ డొమెస్టిక్ సీజన్లో ఈజ్ ఎ ప్రూవెన్ వన్. అందుకనే ఏకంగా 1.10 crores అతన్ని సొంతం చేసుకోవడం జరిగింది ఆర్ఆర్. బహుశా దాని వెనక ద హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాస్టర్ మైండ్ పనిచేసి ఉండొచ్చు. అతను పవర్ ప్లేని కనుక డిస్ట్రాక్ట్ చేయగలిగేట్లయితే ఆర్ఆర్కి ఒక సాలిడ్ ఫౌండేషన్ పడేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ అలాగనే ఈసారి వాళ్ళు బౌలింగ్ డిపార్ట్మెంట్ని కూడా చాలా స్ట్రెంగ్తెన్ చేసుకున్నారు. పర్టికులర్గా సిఎస్కే తోటి ఆడినప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసినటువంటి దేశ్ పాండే, ఈవెన్ అలాగనే వనిందు హసరంగ డిసిల్వా, తీక్షణ. సో ఈ రకమైనటువంటి బౌలింగ్ యూనిట్ వాళ్ళకి ఉండటం, అలాగనే ముంబై ఇండియన్స్ ఆడుతూ సెన్సేషన్ని క్రియేట్ చేసినటువంటి కుమార్ కార్తికేయ మే నాట్ బి ఇన్ ది 11 ఎవ్రీ మ్యాచ్లో 11లో ఉండేటువంటి ఇది లేదు, బట్ యాజ్ అన్ ఇంపాక్ట్ ప్లేయర్గా చాలా చక్కగా ఉపయోగపడతాడు కుమార్ కార్తికేయ. సో అందుకని ఈసారి అటు వాళ్ళ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ యూనిట్, పర్టికులర్గా బౌలింగ్ డిపార్ట్మెంట్ అయితే ఏమాత్రం తీసిపోకుండా చాలా బ్యాలెన్స్డ్గా కనబడుతోంది. బోత్ పేస్ అండ్ స్పిన్ అటాక్. రాహుల్ ద్రావిడ్ కోచ్గా ఎటువంటి ఫలితాలని రాబట్టాడు. అండర్-19 కోచ్ కావచ్చు, లేకపోతే ఇండియన్ టీమ్ కోచ్గా ఉన్నప్పుడు T20 వరల్డ్ కప్ గెలుచుకున్నాం మనం. సో అతని ఇన్పుట్స్ చాలా ఉపయోగపడతాయి టీంకి. సంజు శాంసన్ ఈజ్ ఇన్ టెరిఫిక్ ఫామ్. వెరసి ఈసారి రాజస్థాన్ రాయల్స్ ప్రత్యర్థులకి టోర్నమెంట్ ప్రారంభం కాకముందే ఒక హెచ్చరికని పంపించినట్టుగా అయితే ఉంది. కాకపోతే జైస్వాల్ ఎంత మటుకు పవర్ ప్లేని నెగోషియేట్ చేయగలడు అనేటువంటిది, ఎందుకంటే అతనికి వన్డేల్లో ఛాన్స్ ఇచ్చినప్పుడు కూడా దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేకపోయాడు. సో దాంతో అతను మళ్ళా ఇండియన్ టీం నుంచి కూడా వన్డే ఫార్మెట్కి బయటకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఈసారి దాన్ని ఒక చక్కటి ప్లాట్ఫామ్ కింద ఈ ఐపీఎల్ని ఉపయోగించుకొని జైస్వాల్ కనుక ఒక చక్కటి నాక్స్ ఆడేట్లయితే మాత్రం ఎనీవే సంజు శాంసన్ ఈజ్ దేర్, అలాగనే వైభవ్. సో అందుకని ఓవరాల్గా టాప్ 3 కనుక క్లిక్ అయ్యేట్లయితే ఎలాగో వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఈసారి చాలా బలంగా ఉంది కాబట్టి నో డౌట్ ఆర్ఆర్ కెన్ గివ్ ఏ షాక్ టు ది అదర్ ఫ్రాంచైజీస్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గేమ్స్ అండ్ గోల్స్.